హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి షేప్ పట్టీలు కటింగ్ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఇలా జాయింట్ ఎలా చేయాలి, దాన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి పాయింట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకు బ్లౌజ్ ఎలా అయితే సెట్ అవుతుంది మంచిగా పర్ఫెక్ట్గా అద్దినట్టుగా, అట్లాంటి సీక్రెట్స్ అన్నీ చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదేవిధంగా బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోసే ఉన్నాయండి, వేరే టాపిక్ ఏం లేదు. నచ్చితే కనుక మంచిగా చూసి టైలరింగ్ అనేది నేర్చుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనకు షేప్ పట్టీలు అనేది ఇలా ఉంటుంది కదా, క్లాత్ బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత దాని కింద ఉంటుంది చూడండి క్లాత్. ఆ క్లాత్ గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్లాత్లో మనం షేప్ పట్టీలు అనేవి మనం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ఎక్కడెక్కడైతే మనకు మిగిలిన ముక్కలు ఉంటాయో అక్కడక్కడ ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవన్నీ తీసుకోవాలన్నమాట. మనం మెయిన్ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకోవాలి. అయితే ఇప్పుడు షేప్ పట్టీ అనేది ఈ విధంగా ఉంటుందండి. కింద మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ కింద ఉంటుందన్నమాట. ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, దాని కింద ఈ షేప్ పట్టీ అనేది ఇలా ఉంటుంది. దాన్ని అడుగున పట్టుకొని ఈ విధంగా కొలవండి. ఫస్ట్ అడుగున కింద కింద పట్టుకొని ఈ విధంగా కొలవండి. అది మనకు ఎంత లూజ్ ఉందో, ఎంత వెడల్పు ఉందో దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. అలా పెట్టుకొని షేప్ పట్టీలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఒకవైపు ఫస్ట్ హైట్ చూపిస్తాను చూడండి. మీకు ఇది ఎటువైపు అంటే కింది వైపు, వెనకాల వైపు అనమాట. వెనకాల వైపు అంటే చంక కింది భాగం ఉంటుంది కదా, అటువైపు 2 ఇంచెస్ ఉంది. దాన్ని మనము 3 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఖర్చులకి. అర్థమైంది కదా. చంక కింది భాగం అనమాట, అంటే మనకు కుట్లలోకి వెళ్ళిపోయే భాగం. దానికి 3 ఇంచెస్ పెట్టుకోండి. అటువైపు షేప్ పట్టీకి 3 ఇంచెస్ పెట్టుకోండి. తర్వాత కావాల్సినంత లూజ్ తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఉక్స్ల పట్టి, కాజల పట్టి దగ్గర పొడవు చూసుకోండి. షేప్ పట్టిది ఇలా ఇక్కడ ఉక్స్ల పట్టి, కాజల పట్టి దగ్గర నేను చూస్తున్నాను. ఇప్పుడు మనకు ఆ పొడవు తీసుకోండి. 2.5 ఉంది కదా, ఆ 2.5కి ఇంకొక 1 ఇంచ్ కలపండి. 3.5 అవుతుందన్నమాట. ఆ 3.5 అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఆ 2.5 ఎందుకు, 1 ఇంచ్ ఎందుకు అంటే ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలపాలి. అయితే ఎంతవరకు మనము డౌన్ అనేది తీసుకోవాలి, షేప్ అనేది రావాలి అని అంటే, ఇక్కడ మనకి డాట్ వేసాం కదండి, ఈ డాట్ నుంచి ఈ విధంగా పట్టుకొని కొలవండి. ఈ డాట్ నుంచి ఈ ఫస్ట్ వరకు ఉక్స్ల పట్టి దగ్గర ఉంటుంది కదా, దీని వరకు ఎంత ఉంది, 1.3 ఉంది. అంటే ఆ కుట్లలో కలిపి ఒక 1/4 ఇంచు మనం 3 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. 3 కానీ 3.5 కానీ పెట్టుకోండి. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ డౌన్ అనేది ఇలా గీసుకోండి. ఫస్ట్ ఇట్లా గీసుకుంటే మీకు షేప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. కొంచెం కొత్తగా కట్ చేసే వాళ్ళకి ఈజీగా వస్తుంది. అర్థమైంది కదా. ఫస్ట్ మెయిన్ డాట్ నుంచి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ నుంచి ఉక్స్ల పట్టి వరకు కొలవండి. కొలిస్తే అది ఎంత ఉంటే అంత ఇక్కడ డౌన్ పెట్టండి. అప్పుడు షేప్ పట్టి అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఆ డౌన్ ఎందుకు అని అంటే, మనం అక్కడ తీసుకున్న డౌను ఈ డౌను సేమ్ ఉండాలన్నమాట. సేమ్ ఉన్నప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. చెస్ట్ అనేది లేవకుండా మంచిగా అణిగినట్టుగా మంచిగా నీట్గా వస్తుంది అనమాట. మరీ లేస్తే కూడా బాగుండదు కదా చూడ్డానికి. మనం చీర కట్టుకున్న తర్వాత స్ట్రైట్గా లేస్తే కూడా బాగుండదు కదా, మంచిగా రౌండ్ షేప్లో అద్దినట్టుగా మంచిగా వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం డాట్స్ వేసిన తర్వాత షేప్ పట్టీలు అనేవి కూడా ఇంపార్టెంటే అనమాట. షేప్ పట్టీలు కూడా ఈ విధంగా మంచిగా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని మంచిగా కుట్టాలి. కుట్టడం కూడా నీట్గా కుడితేనే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక భాగం షేప్ పట్టీలు మనకు మొత్తం 4 కదా, లైనింగ్ 4 రావాలి కదా, మెయిన్ పార్ట్ ఏమో 2 రావాలి కదా, మొత్తం 6 కదా షేప్ పట్టీలు. ఇంకో 2 ఇక్కడ తీసుకోండి. క్లాత్ అడ్జస్ట్ చేసి ఇక్కడ తీసుకోండి. నా కింది క్లాత్ ఎందుకు వదిలిపెట్టుకుంటున్నాను అంటే, నాకు వీప్ పట్టికి క్లాత్ కావాలండి. దానికోసం అని చెప్పేసి నేను కూర ఉంది కదా, ఇంకా అది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా కూర అట్లా వేసేయచ్చు అని చెప్పేసి
నేను అది కట్ చేసి పెట్టుకుంటున్నాను. అది 1.5 ఇంచ్ వెడల్పుతోటి తీసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఈ షేప్ పట్టీకి అచ్చు వేసేసి అచ్చెమ్మటే కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అచ్చెమ్మటే ఇట్లా కట్ చేసేయండి నీట్గా. ఇలా ఇలా కట్ చేసి పెట్టుకుంటే 4 షేప్ పట్టీలు మనకు వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు 4. తర్వాత చీరలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తోటి 2 తయారు చేసుకోవాలి. మెయిన్ క్లాత్ తోటి 2 తయారు చేసుకోవాలి. ఇవేమో 4 అనమాట. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోండి. చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ 3.5 ఇంచులు మనం పొడవు తీసుకున్నాం కదా, అది ఇక్కడ టక్స్ పెట్టుకొని మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకుంటే ఏంటంటే అది ముందు వైపు వచ్చేటట్టుగా వేసుకోండి. ముందు వైపు అంటే ఉక్సుల పట్టి కాజల పట్టి సైడ్ వస్తుంది కదా మనకు 3.5ది, ఆ 3.5 పొడవు ఉన్నది అలా వచ్చేటట్టుగా ఈ విధంగా మార్క్ పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఇట్లా పెట్టేసి కుట్టేయచ్చు అనమాట. ఇట్లా టక్స్ కనిపించగానే ఆ వైపునే ముందల భాగాన్ని పెట్టి కుట్టేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వెనక భాగం ముందల భాగానికి, ముందల భాగం వెనక భాగానికి కుట్టేస్తారు. అప్పుడు బ్లౌజ్ అంతా లుక్ అంతా పోతుందన్నమాట. ఈ విధంగా ఉంది కదా, అది జాయింట్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనకు అక్కడ జాయింట్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ మెయిన్ పార్ట్ ఉంది కదా, మెయిన్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఎదురెదురుగా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎదురెదురుగా వేసుకోండి. ఇట్లా వేసుకొని 3.5 మనకు కలిసిందా లేదా చూసుకోండి. మనం టక్స్ పెట్టుకున్న అది ఉంది కదా, అది చూసుకోండి ఒకసారి. ఇలా ఇక్కడ ఈ పక్క కూడా టక్స్ కనిపిస్తుంది కదా, అట్లా పెట్టేసుకున్నాక అది జాయిన్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది వెనక భాగం వేసుకునే షేప్ పట్టి ఉంది కదా, అది కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి మాత్రం ఇట్లా 1/4 ఇంచ్ అనేది క్లాత్ కట్ చేసుకోండి. కింది వైపు అయినా సరే, పై వైపు అయినా సరే, ఎటువైపు అయినా కట్ చేసుకోవచ్చు. అది కట్ చేసి పెట్టుకోండి. తర్వాత దీన్ని మొత్తం 4 వైపులా జాయిన్ చేసేసుకోండి. వీటిని మొత్తం అటాచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్ అటాచ్ చేయాలి. చేసిన తర్వాత ఇలా వస్తుందండి. నేను వీడియో మరీ లెంతీ అయిపోతుందని చెప్పేసి అది అటాచ్ చేయడం చూపించలేదు. దానిపైన ఈ లైనింగ్ ఉంది కదా, ఇంకొక భాగం లైనింగ్, అది ఈ విధంగా వేసేసుకోండి. వేసేసుకొని కుట్టుకోవడమే. వేసేసుకొని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి 1/4 ఇంచ్ మంచిగా ఖర్చు పట్టుకొని అటాచ్ చేసేసుకోండి. ఇలా 1/4 ఇంచ్ ఖర్చు పట్టుకొని స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూడండి కుట్టు. ఇలా పెట్టేసుకొని తర్వాత దీనికి లైనింగ్ వైపున అనుగుడు కుట్టు వచ్చేటట్టుగా చూసుకోండి. లైనింగ్ వైపు ఉంది కదా, చీర వైపు కాకుండా లైనింగ్ వైపు, దాని మీద అనుగుడు కుట్టు వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే నీట్గా ప్రిపేర్ అయిపోతుంది అనమాట షేప్ పట్టి మనకి. ఇంకోటి కూడా అట్లనే ప్రిపేర్ చేసేసుకోండి మొత్తం. టోటల్గా నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఏమో నిన్నటి వీడియోలో పెట్టాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలని మంచిగా తెలుసుకోవాలని ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఒకటే కటింగ్ ఒకటే స్టిచ్చింగ్ నేర్చుకుంటే కనుక మీరు తొందరగా పర్ఫెక్ట్ అవుతారనమాట, 4 రకాలుగా కాకుండా. అయితే ఇప్పుడు ఈ షేప్ పట్టి ఉంది కదా, దీన్ని ఇలా అటాచ్ చేయండి. 1/4 ఇంచ్ అంతా ఇట్లా ముందరకు పెట్టేయండి. షేప్ పట్టి పెట్టేసి అటాచ్ చేసుకోండి. ఎప్పుడైనా ఖర్చు మాత్రం మంచిగా పట్టండి. 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువనే పట్టండి ఖర్చు. ఇలా అటాచ్ చేసేసుకోండి మొత్తం. అయితే డాట్ ఉంటుంది కదా అక్కడ, డాట్ మాత్రం పైగా పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ వీడియోలో కనిపించలేదు మీకు, కానీ నేను ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇలా ఉంటుంది కదా డాట్ అనేది, ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా పైకి పెట్టుకోవాలన్నమాట. పైకి పెట్టుకొని కుట్టుకోవాలి. ఆ కుట్లలోకి డాట్ వెళ్ళిపోకూడదు అనమాట. వెళ్ళిపోతే ఏంటంటే పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్. అట్లా కాకుండా అయితే దాని తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా అటాచ్ చేసుకోండి. మనకు మంచిగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. దీన్ని లోడింగ్ పద్ధతిలో షేప్ పట్టి ప్రిపేర్ చేయడం అని అంటారనమాట. మామూలుగా ఎట్లా ఉందో అట్లా కూడా కుట్టొచ్చు. ఇట్లా ఫోల్డ్ చేయకుండా దాన్ని కింది నుంచి అటాచ్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి ఉంటుంది. కానీ ఆ పద్ధతిలో ఏంటంటే బ్లౌజ్ ఎక్కువ కాలము మనకు మన్నదనమాట, తొందరగా పాడైపోతుంది. దారాలు వెళ్ళడం, పోగులు వెళ్ళడం, చూడడానికి మనకి లుక్ అనేది మంచిగా అనిపించదు అనమాట. ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల, లోడింగ్ పద్ధతిలో షేప్ పట్టి అనేది కుట్టుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుందన్నమాట. బ్లౌజ్ కూడా చాలా రోజులు ఉంటుంది, మనకు చూడడానికి కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఫినిషింగ్ కూడా 2 రకాలుగా కుట్టొచ్చు. అట్లా కుడితే కొంచెం ఇంకా స్పీడ్గానే అయిపోతుంది పని. ఇట్లనే కొంచెం ఒక 1-2 మినిట్స్ లేట్ అవుతుంది, కానీ చూడడానికి బాగుంటుంది అనమాట.
ఇలా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మంచిగా పర్ఫెక్ట్గా మొత్తం ఎలా కుట్టానో నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించానండి. కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు మొత్తం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది వివరంగా చూపించాను. అర్థం కాకపోతే కనుక మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి మళ్ళీ చూసుకోండి, కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఈ విధంగా మంచిగా ముడత అనేది లేకుండా ఎక్కడ నీట్గా కూడా ఫోల్డింగ్ అనేది లేకుండా మంచిగా నీట్గా వచ్చిందనమాట. ఇటువైపు కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇంకా ఇలా పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని డాట్ ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట. నాకు హెల్పర్ ఎవరు ఉండరండి. నేనే వీడియోలు తీసుకుంటాను, నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను, కటింగ్ అంతా నేనే అనమాట. అందుకే కొంచెం ఈ వీడియోలు చూపించేటప్పుడు మీకు అంత డీటెయిల్గా రావట్లేదు. కొంచెం హెల్పర్ ఎవరైనా ఉంటే ఇప్పుడు మనం చూపించేది జూమ్ చేసి చూపించవచ్చు అనమాట. ఫోన్ పట్టుకొని జూమ్ చేసి చూపించవచ్చు, కానీ నేను స్టాండ్కి పెట్టేసి నేను అట్లా వీడియోలు తీస్తానన్నమాట. నేను స్టిచ్చింగ్ చేసుకుంటూనే స్టాండ్కి పెట్టేస్తే 2 పనులు ఒకటేసారి అయిపోతాయి నాకు. అట్లా చేస్తున్నాను కాబట్టి మీకు ఆ డాట్ వేయడం, డాట్ ఫోల్డ్ చేయడం అంత క్లియర్గా కనిపించట్లేదు కదా. అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇట్లా అటాచ్ చేసుకునేటప్పుడు ఏం చేయండి అంటే క్లాత్ అనేది మధ్యలోకి రాకుండా మంచిగా నీట్గా అనుకోండి. క్లాత్ అనేది కనుక మధ్యలోకి వచ్చిందంటే మళ్ళీ మనం విప్పాల్సి వస్తుంది అనమాట, కుట్టు విప్పేయాల్సి వస్తుంది. అదొకటి గమనించుకోండి. మంచిగా పావించి ఖర్చు మంచిగా పట్టండి. ఖర్చు అనేది ఏమాత్రం తగ్గించొద్దు. ఇలా తర్వాత దాన్ని ఇలా లాగండి. ఇలా లాగితే మంచిగా నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకు ఇప్పుడు మంచిగా ఫ్రంట్ పార్ట్ అనేది 2 వైపులా షేప్ పట్టీలు అటాచ్ చేసుకున్నాము నీట్గా. మిగతా భాగాలు తర్వాత చూసుకోండి ఇంకా, సరేనా? మిగతా భాగాలు తర్వాత చేసేసుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఇవైతే ప్రాక్టీస్ చేయండి. మంచిగా పర్ఫెక్ట్గా మిషన్ అనేది టైలరింగ్ అనేది నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేనైతే అన్నీ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.